అందరికీ నమస్కారం. విజయవాడ ప్రస్తుతం జగ 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 అంటూ భగ భగ మండిపోతుంది. కారణం ఏంటంటే వ్యూహం సినిమా రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తుతం మనకి ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. వారితో మాట్లాడబోతున్నాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే సినిమాని ఆపే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ సినిమా తను నమ్మిన నిజం ఇది, యథార్థ కల్పితం కాదు, కల్పిత యథార్థం కాదని చెప్తున్నారు వర్మ గారు. నమస్కారం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమాని ఆపే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. విల్ ద ఫిల్మ్ రిలీజ్? ఐ కాన్ఫిడెంట్? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ ప్రయత్నాలు ఎలాగూ చేస్తారు. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ది పొలిటికల్ మోటివ్స్. ఇప్పుడు సిబిఎఫ్సి అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద కంట్రీ. అంటే సినిమా రిలీజ్కి చాలా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్కొని ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమా ఆపడానికి ఏ అథారిటీకి లేదు. కాకపోతే కోర్ట్స్ అనేది ఉన్నదే, మీరు ఏదో గ్రౌండ్స్ పెట్టుకుని మీరు ఫైల్ చేయొచ్చు. అది 26th హియరింగ్కి వచ్చినప్పుడు ఆర్ అడ్వకేట్స్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్స్. సో ఉండబట్టుకోలేక లాస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్. ఈ విషయం కేసు వేసిన వాళ్ళకి తెలియదు అంటారా? తెలుసు, కానీ కోర్టులో ఏం వేసినా కూడా మీరు ట్రై చేస్తారు. ఎవ్రీబడి నోస్ వాట్ ఇట్ ఈస్ అని. కానీ అటెంప్ట్ కూడా చేయకపోతే అట్లాగా. ఇంకోటి అది ఒక పాయింట్. రెండోది ఆల్సో ఇది చాలా యూనిక్ కేసు. ఇది ఎందుకు యూనిక్ కేసు అంటే ఇంతవరకు హిస్టరీలో ఒక అంటే ఇప్పుడు లక్ష్మీ సెంటర్ ఉందనుకోండి, 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా. హిస్టారికల్ పర్స్పెక్టివ్. అది కామరాజ్యం అనేది ఇట్ ఈజ్ ఒక ఫిక్షనల్ స్టోరీ సెట్ ఇన్ దిస్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నాకు తెలిసి ఇప్పుడే జరుగుతున్న పాలిటిక్స్, ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ టైంలో జరుగుతున్న సంఘటనలు కానీ క్యారెక్టర్స్ కానీ వచ్చే దాంట్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో అది ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది చేయొచ్చా చేయకూడదు అని. ఆర్టికల్ 919లో కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో ఎనీబడీ క్యాన్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. అదే మీడియం. సినిమా అనేది మీడియం. మీరు మాట్లాడచ్చు, లేకపోతే మీరు ఒక టీవీలో డిబేట్లో ఏదన్నా చెప్పచ్చు, లేకపోతే పేపర్లో రాయొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా అక్కడ గ్రూప్తో మాట్లాడచ్చు, స్పీచ్ ఇవ్వచ్చు ఎక్కడైనా. అలాగే సినిమా తీయచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అండర్ ఫ్రీ స్పీచ్ ఆఫ్ ఎన్ ఒపీనియన్ ఆఫ్ ఎ పర్సన్ ఆన్ సంథింగ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. So that is protected under the constitution. So you are confident the film is releasing on Yes. విజయవాడ వచ్చి ఈ ఈవెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? విజయవాడతో మీకున్న అనుబంధం, ఇక్కడ ఉండే పొలిటికల్ హీట్ అందరికీ తెలిసిందే. విజయవాడకి ప్రత్యేకంగా దాన్ని డిసైడ్ చేసిన కారణం ఏంటంటే ఎవెన్చువలీ దిస్ ఈజ్ ఏ ఫిల్మ్ మేడ్ ఆన్ ఏపీ పాలిటిక్స్, ఏపీ పొలిటికల్ లీడర్స్, ఏపీకి సంబంధించిన ఆస్పెక్ట్ కాబట్టి దీని గురించి హైదరాబాద్ ఇంకో స్టేట్లో చేయటం అనేది కరెక్ట్ కాదనిపించింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నాకు పర్సనల్గా నాకు విజయవాడతో ఉన్న అనుబంధం, వాడు నా కాలేజ్ డేస్లో నన్ను షేప్ చేసిన ఇన్సిడెంట్స్ ఇక్కడ చాలా జరిగాయి. సో ఐ థింక్ అది నా పర్సనల్. బట్ ప్రొఫెషనలీ స్పీకింగ్ ఈ సిటీ చూస్ చేసుకున్న రీజన్ ఇందాక నేను చెప్పాను. ఈ సినిమా 29న రిలీజ్ అయింది. ఎలాంటి ప్రకంపనలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ప్రకంపనలు ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు సినిమాకు ఉన్న బేసిక్ పాయింట్ ఏంటంటే అంటే ఎస్పెషల్లీ ఒక రియల్ క్యారెక్టర్స్, రియల్ సిచ్యుయేషన్స్ కాబట్టి మీరు అంతకుముందు మీరు అనుకున్న ఇంప్రెషన్ చాలామంది, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు, కొంతమంది కొంచెం తెలుస్తుంది. ఇలా వేరియస్ పీపుల్కి ఒక వేరియస్ సోర్సెస్ ద్వారా బట్టి వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. అది మీరు ఎంత పూసకొచ్చినట్టు ఈ సినిమాలో చూసినప్పుడు అది ఆ ఇంప్రెషన్ మారటానికి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద సేమ్ థింగ్. మనం ఒకరితో ఎందుకు మాట్లాడతాం, అతనికి ఉన్న ఇంప్రెషన్ చేంజ్ చేయడానికి మనం కమ్యూనికేట్ చేస్తాం. ఆ కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లోనూ వేరియస్ మీడియంస్లో సినిమా ఒక మీడియం. రైట్. ఈ సినిమా ఎవరి కోసం వరుణ్ గారు? ఇస్ ఇట్ ఫర్ ద యావరేజ్ మూవీ గోవర్ ఆర్ any specific audience? Any film is made. మీరు మాట్లాడినా కూడా అవతల వినడానికి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ పొలిటికల్ ఫిల్మ్ అంటే పొలిటికల్ ఆస్పెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న అందరు ఆడియన్స్ దీని పొటెన్షియల్ ఆడియన్స్. మొదటి నుంచి ఈ సినిమాకి అంటే పొలిటికల్గా మీకు ఎటువంటి అఫిలియేషన్స్ లేవని మీరు చెప్తూ వచ్చారు. కానీ ఆబ్వియస్లీ చూసిన వాళ్ళు వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏదో కామెంట్స్ మీకు చేస్తుంటారు. ఏమన్నా కామెంట్స్ మీ దాకా వచ్చాయా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రామ్ గోపాల్ వైసీపీ కవర్ట్ అంటారు. నేను డైరెక్ట్గా చెప్తా ఉంటే ఇంకా కవర్ట్ ఏంటి? నేను జగన్ గారికి అబ్సల్యూట్లీ ఐ లైక్ హిమ్ అండ్ ఐఎమ్ ఫేవరింగ్ హిమ్ అని క్లియర్ కట్గా చెప్పాను. ఇంకా దాని తర్వాత కవర్ట్ ఏంటి? తర్వాత ఇప్పుడు ఎవరు దీన్ని ఫండ్ చేస్తున్నారు అంటే దాసరి కిరణ్ అని చెప్పాను. సో దట్ ఈస్ ఆల్సో బీయింగ్ సెడ్.
దాని తర్వాత వీళ్ళు చేశారు అది ఎలాగ డిఫరెన్స్ పడుతుంది ఎవరు చేశారు ఏంటి అనేది ఒకవేళ హైపోథెటికల్గా తీసుకున్నా కూడా పాయింట్ ఈస్ దాసరి కిరణ్ ఆల్సో ఈజ్ వైసీపీ పర్సన్. సో ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఎవరో ఒకరికి ఫర్గానే చేస్తారు సినిమా అనేది. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో నేను బేస్ సబ్జెక్ట్ మ్యాటరు సినిమా టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్స్ దగ్గర నుంచి అంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఇంకా దాని తర్వాత మళ్ళీ దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది అనుకుంటాం, అది మూర్ఖత్వం. అదే చెప్తున్నా, అందుకనే వ్యూహం లేదని చెప్పాను. వెరీ స్ట్రైట్ అండ్ క్లియర్. సో రామ్ గోపాల్ వర్మ గారికి ఏదైనా ఒక అంశం తీవ్రంగా నచ్చితే కానీ ఎంత మీకు ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి మా మీ సినిమా తీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ సినిమా తీయమని ఎవరైనా మీకు ఆఫర్ ఇచ్చుంటే మీరు తీసేవారా? అక్కడ తీయటానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళే సినిమా యాజ్ ఎ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ దర్ ఫిల్మ్స్ యూనో. సో అప్పుడు అక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడు సిబిఎన్లో అనుకోండి, ఇప్పుడు ఒక సినిమా తీయటానికి ఒకళ్ళ మీద ఒక ఇంప్రెషన్ మార్చడానికి పాజిటివ్గా తెప్పించడానికి అనేది మనం అనుకుంటే చంద్రబాబు నాయుడు మీద పాజిటివ్ ఇంప్రెషన్ తెప్పించే సినిమా నాకు తెలిసి జేమ్స్ కెమెరాన్ కూడా తీయడు. ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్ అలాంటిది, అంత పబ్లిక్ డొమైన్లో ఆయన ఎన్టీఆర్ని ఏం చేశారు, దాన్ని ఇదేం చేశారు, వాట్ ఎవర్ అంత ఉన్నప్పుడు ఎలాగ మీరు దాన్ని మార్చగలుగుతారు? అది దానికి మార్చలేకపోవడానికి కారణం కూడా సిబిఎన్. ఎందుకు సిబిఎన్ అంటే మీరు అప్పటి నుంచి మెయింటైన్ చేశారనుకోండి, ఎన్టీఆర్ అనేవాడు చాలా బ్యాడ్ మనిషి, ఆ దుర్మార్గం నుంచి నేను స్టేట్ని కాపాడటానికి చేశాను అనేది మెయింటైన్ చేస్తుంటే దెన్ హీ హ్యాస్ ఎ ఛాన్స్. ఆయన పని అవ్వగానే ఆయన పోగానే మళ్ళీ ఆయన దేవుడు, ఆయన భగవంతుడు, ఆయన లేకపోతే మేము లేవు ఆయన ప్లేట్ ఫిరాయించడంతో యూ అండర్స్టాండ్ ఆ ఇన్కన్సిస్టెన్సీ నుంచి మీకు ట్రస్ట్ అనేది పోతుంది. ట్రస్టబుల్ పర్సన్ కాకపోతే అతని మీద సినిమా ఎవరు తీయలేరు. ఈ సినిమాలో కామెడీ ట్రాక్స్ ఏమైనా ఉంటాయా? చాలాసార్లు నవ్వు వస్తుంది, కానీ అది కామెడీ ట్రాక్ కింద డెఫినేషన్లోకి వస్తుందా రాదా అనేది ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే కామెడీ ట్రాక్ అనేది బై డెఫినేషన్ దానికోసమే క్రియేట్ చేసిన, నవ్వు తెప్పించడానికి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఉంటే కామెడీ ట్రాక్. ఇక్కడ సీరియస్ క్యారెక్టర్స్ చేసే పనుల మూలాన నవ్వు వస్తుంది అనే మాటల మూలాన. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కామెడీ ట్రాక్. ఇప్పటికే మీరు ఇన్వాల్వ్ అయిన పద్ధతిలో మిమ్మల్ని ఆల్మోస్ట్ వైసీపీ కార్యకర్త ఇంకా కోర్టుగా అని మీకు మొదలు పడిపోయింది. మీ భవిష్యత్ అంటే మీరు గతంలో తీసుకుంటున్నప్పుడు టైం నుంచి తీస్తున్న పొలిటికల్ సినిమాలన్నీ చూస్తుంటే కూడా ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఇటువైపు మొక్కున్నట్టు కనిపిస్తుంది. ఇటువైపు అంటే ఇటువైపు ఆల్రెడీ చెప్పాను కదా. అంటే దానివల్ల మీ భవిష్యత్తు ప్రణాళికల్లో కానీ ఏంటండి ఎలా ఒక ఉదాహరణ చెప్పండి. అంటే మీ సినిమా ప్రాస్పెక్ట్స్ లో కానీ ఒక వర్గం వాళ్ళు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని చేస్తున్నారంటారు అంటే కొంతమంది అఫెండ్ అవుతారు అని మీరు ఉద్దేశం. ఇప్పుడు ఎవరికి ఎవరన్నా పట్టదు, ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు, 3-4 ఉంటారు కీ పీపుల్. అది అదర్వైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎవరి తరపున ఉండదు, ఇండస్ట్రీ వైజ్ నేను చెప్పేది. వాళ్ళందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆస్పెక్ట్లో వాళ్ళకు ఉన్నది చూసుకుంటారు, కానీ అది ఏమి ఉండదు. కాకపోతే ఎప్పుడైనా మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ మీరు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కొంతమందిని అఫెండ్ చేస్తుంది. అఫెండ్ చేస్తుంది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి టు స్టార్ట్ విత్. సో ఇప్పుడు అలాంటిది ఐ టుక్ దట్ డెసిషన్ మై పార్ట్ టు సే ఇట్ స్ట్రాంగ్లీ వాట్ ఎవర్ ఐ వాంట్ టు సే. ఎందుకంటే బాక్సింగ్ రింగ్లోకి దిగాక గట్టిగా కొద్దాలి, అంతేగాని జుట్టు పీకుతా చంపిగిల్లుతా అంటే వర్కౌట్ అవ్వదు. వ్యూహానికి శపథానికి డిఫరెన్స్ చెప్తారా? వ్యూహం అనేది ఒక వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వేరింగ్ ఇన్ సెరమనీ వరకు వాట్ హ్యాపెండ్ బిట్వీన్ 2009 అండ్ 2019 అంతవరకు అది ఉంటుంది. 19 నుంచి 23 వరకు ఏం జరిగింది అన్నది శపథంలో ఉంటుంది, విచ్ విల్ ఇంక్లూడ్ సిబిఎన్స్ అరెస్ట్. అందరూ అసలు ఒరియా, బెంగాలీ, మరాఠీ రకరకాల పాన్ ఇండియా భాషలు తీస్తున్నప్పుడు ఈ కథ ఇండిపెండెంట్గా ఇంట్రెస్టింగ్ కథ అన్నప్పుడు ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారు ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారు? అది బేసిక్ పాయింట్ అండి. దిస్ ఈస్ వెరీ రిలేటెడ్ టు క్యారెక్టర్స్. ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ తెలియకపోతే ఇది జస్ట్ యాజ్ అ స్టోరీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సర్కార్ ఉందనుకోండి, అది ఇట్స్ ఎ క్రైమ్ డ్రామా. పొలిటికల్ ఫ్యామిలీ ఒక క్రైమ్ కూడా చేస్తున్న ఆస్పెక్ట్ గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు చేసింది. దాంట్లో మీకు అవసరం లేదు ఎవరెవరు, రక్తచరిత్ర కూడా అంతే. బట్ ఈ సినిమా వరకు మీకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు లోకల్గా తెలియకపోతే
ఆ క్యారెక్టర్స్ తెలియకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద సేమ్ ఫిల్మ్. సో గడిచిన పదేళ్లలో జరిగిన అనేక సంఘటనల మీ నిజం అని చెప్తున్నారా ఇది, లేక కొన్ని నిజాలని డాట్స్ని కనెక్ట్ చేసి అందులో ఇలా జరుగుతుందని మీ ఊహని మీ ఇంకా ఇమాజినేషన్ని జోడించారు? ఇప్పుడు ఇమాజినేషన్ అనేది ఇప్పుడు మీకు ఏదైనా సరే నిజం అని మీరు నమ్మటానికి మీరు ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండరు, అక్కడ హిస్టారికల్గా కూడా తీసుకున్నాం. కాకపోతే మీరు విన్నప్పుడు ఆ డాట్స్ కనెక్టింగ్గా అనిపించి లాజికల్ ప్రాసెస్లో ఇలా ఉంటుందని అనిపించినప్పుడు మీరు అది నిజం అని నమ్ముతారు. సో అప్పుడు మీరు నమ్మే నిజం ఉంటుంది కానీ అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్లో కూడా ఆ డాట్స్ కనెక్ట్ చేస్తారు. దీని తర్వాత ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అది నమ్మబుల్గా ఉండదు, అది ఆ కాంటెక్స్ట్. సో సిమిలర్లీ నాకున్న సోర్సెస్ నుంచి నేను తీసుకున్న సమాచారం నుంచి నేను ఒక చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే సోర్సెస్ వేరే విధంగా ఉండకపోవచ్చు, వాళ్ళ సోర్సెస్ వేరే అవ్వచ్చు, సో వాళ్ళు నమ్మే ఉద్దేశం వేరే అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అర్థం చేసుకునే బుర్ర లేకపోవచ్చు. ఇలాంటి వేరియబుల్స్ ఆ ఫ్యాక్టర్స్ దాని మీద ఉంటాయి. కానీ మీరు సినిమాటిక్గా టోటాలిటీలో చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేది నా నమ్మకం. ఒకవైపు చాలా ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా ఉండే ఇలాంటి సినిమా చేస్తూ ఈ వాతావరణంలో ఉంటూ ఇంకో పక్క చీరలో ఒక అమ్మాయి ఫోటోలు పెడుతుంటారు. రెండు వేరే వేరే కంపార్ట్మెంట్. చీరలో అమ్మాయికి దీనికి నాకు ఏం డిఫరెన్స్ లేదు, ఎందుకంటే పాయింట్ ఈజ్ అది ఆ జానర్ వేరు. నేను ఫిల్మ్ మేకర్, నేను హారర్ సినిమా తీయచ్చు, నేను రొమాంటిక్ సినిమా తీయచ్చు, గ్యాంగ్స్టర్ సినిమా తీయచ్చు, పొలిటికల్ సినిమా తీయచ్చు, అన్ని జానర్స్ చేస్తాను. దాంట్లో చీర అనేది ఒక భాగం. సో బేసిక్గా ఏదైనా కిక్ ఇచ్చి మీకు కిక్ అనిపించే విషయం ఎవరైనా అది చేస్తారు. అంతే, ఎవరైనా అది చేస్తారు. కాబట్టి మీరు అన్ని చీరలో ఉన్న అమ్మాయి మొదలుకొని ఒక దెయ్యం సినిమా కావచ్చు, పొలిటికల్ సినిమా. రైట్. రామగోపాల్ గారు, ఈ సినిమా తర్వాత లోకేష్ గారు రెడ్ డైరీలో మీ పేరు రాసుకుంటారు. రాసుకునేవండి, ఎవరైనా ఎవరి పేరైనా రాసుకోవచ్చు. వాట్ ఎవర్, వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాం మేము అదేమంటారు దాన్ని పవర్లోకి వచ్చాక. సో డెమోక్రసీలో ఎవరిని ఏమీ చేయలేరు. దే హ్యావ్ టు డూ ఇట్ బై ప్రొసీజర్ అండ్ ఐఎమ్ వెల్ విత్ ఇన్ మై లీగల్ రైట్స్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. Overall, do you have a comment on the political situation in the state right now? No, not at all. I have no idea. నాకు తెలియదు. నేను పొలిటికల్ సిచ్యువేషన్స్ పట్టించుకోవాల్సింది. నాకు ఎలా ఓటర్స్ ఏమాలో చేస్తున్నారు, లేకపోతే ఏ పార్టీకి ఇవ్వాలి, ఇప్పుడు ఎంత ఉంది అనేది నాకు తెలియదు. మరి ఏం తెలియకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు మీరు అన్ని ట్వీట్లు పెడతారు, లోకేష్ గారు. అది నేను ఐఎమ్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ వాట్ ఐ థింక్ అబౌట్ వాట్ హీస్ డూయింగ్. నేను ఎప్పుడు ఓటర్స్ మీద ఎప్పుడు చేయలేదు. మీ పొలిటికల్ సిచ్యువేషన్ అంటే ఏ పార్టీకి హీట్ ఉంది అన్నది మీ క్వశ్చన్స్ ఆరాంశం అయితే అది నాకు తెలియదు అంటున్నాను. ఐ విల్ మేక్ ఏ కమెంట్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. రైట్. సో వాట్ ఆఫ్టర్ వ్యూహం సార్, వాట్ ఇస్ కమింగ్ అప్? We'll think later. Yeah. రైట్ నౌ మీరు ఫుల్ గా తలమునకలై విజయవాడ మొత్తం అంతా కూడా బాగా జ్ఞాపకాలు తోడుతున్నాయి. ఎస్, అది ఆల్రెడీ నేను వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను. అందరం కలిసి వచ్చాను. గత స్మృతులు అన్ని. కోడని మీ పేర్లు అలాగే ఉన్నాయా? మీరు పద్మజ రాసుకున్నారు? లేదు అసలు. రైట్. రామగోపాల్ గారు, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ అండ్ we look forward to this film. In theaters on the 29th of this month. Fingers crossed. Yes. Thank you, sir. And wish you a very happy new year. Oh, ఇందుకు వచ్చా. ఓకే. కొత్త సంవత్సరం వస్తుంది. మీరు 2023లో ప్రేక్షకులకు ఇస్తున్న గిఫ్ట్. Yes.